హాయ్ అండి. నేను చెప్పేది శ్రద్ధగా వినండి. ఇదిగో గ్యాస్ పొయ్యి ఉంది కదండి, గ్యాస్ పొయ్యి కొని మేము దగ్గర 16 సంవత్సరాలు ఎన్నో అవుతుందండి. గ్యాస్ పొయ్యి కొని 16 సంవత్సరాలు అవుతుంది. మేము కొని మా చిన్నమ్మాయి 2వ సంవత్సరం పిల్లప్పుడు కొన్నాం. 15-16 సంవత్సరాలు అవుతుంది. చూసారా ఎలా ఉందో. ఇది అత్తమాటు కడగడం వల్ల గ్యాస్ పొయ్యి అత్తమాటు కడిగేస్తాం కదండి. సింక్ దగ్గర ఉందని ఎంగిలి కంచాలు అవి సింక్లో ఉంచుకోకూడదు, నీటు ఎనర్జీ వస్తుంది అంటారు. ఇంట్లో కూడా ఎవరికి బాగోదు ఎంగిలి కంచాలు ఉంచుకుంటే. ఈ గ్యాస్ పొయ్యి ఎలా అయిపోయిందో చూపిస్తానండి. కొన్నప్పుడుది మీకోసం వీడియో చేస్తున్నాము. ఇదిగోండి, కొన్నప్పటి నుంచి కూడా మార్చకుండా ఉంచితే ఇలా అయిపోయింది. మంట సరిగ్గా రావట్లేదు. అలాగే బాధపడ్డాను 3 నెలల పాటు. మళ్ళీ తెప్పించాను. ఇది తెప్పిస్తే 100 రూపాయలు అయింది. పట్టుకెళ్ళలేదు, గ్యాస్ పొయ్యి మాత్రం పట్టుకెళ్ళలేదు. మంట బాగా చిన్నగా వస్తుంది. పిన్ని చేస్తే బాగా వచ్చేది. అయితే ఏం చేశానంటే పిన్నులు తెప్పిద్దామంటే అసలు ఎక్కడా పని అవ్వలేదండి. ఓ నెల పాటు తిరిగాం. తర్వాత కరెంటు వైర్ది ఉంటుంది కదండి, కరెంటు వైర్ ఉంటుంది కదా, ఇదిగోండి వైరు. ఇదిగో మీకు చూపించడానికి ఉంచాను. ఈ వైర్ది తీసానండి. ఇలా రాగి వస్తుంది కదా, రాగి తీగలు వస్తాయి లోపల. అవి పూసలు గుచ్చుకోవడానికి, సూది ఎక్కించుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. నల్ల పూసలు గుచ్చుకోవడానికి. ఈ వేసు ఉంది కదండి, ఒక్క వేసు. ఈ వేసి ఎట్టి పిన్ చేశాను. పిన్నులు దొరకవు కదండి. అత్తమాటు మగోళ్ళు పట్టుకెళ్ళాలంటే ఎక్కడ పట్టుకెళ్తారో. ఇందులో కేసు తీసి హోల్స్ ఉంటాయి కదా, గ్యాస్ పొయ్యి తిరగేసుకుని ఇలాగా వెనక నుంచి తిరగేయాలి. కాకపోతే ఇప్పుడే కడిగానండి నేను. తిరగేసిన తర్వాత ఇక్కడ స్టవ్ దగ్గర లోపల పక్క హోల్ ఉంటుంది కదా, అక్కడ చక్కగానే మీరు ఈ పిన్ చేర్చారనుకోండి చాలా బాగుంటుంది. గ్యాస్ పొయ్యి పెద్ద మంటలు వస్తాయి. ఇవ్వండి, ఈ గ్యాస్ పొయ్యి ఎంత మంటే వచ్చేది. ఇవ్వండి ఎంత, ఈ పెద్ద మంట ఎంత కూడా వచ్చేది కాదు. ఇప్పుడు చూడండి ఎంత మంట వస్తుందో. ఆ పిన్ చేసిన తర్వాత 4 నెలలు 5 నెలల పాటు ఎంత బాధపడ్డానో. నిన్న కూడా మా చెల్లిగారు అమ్మాయిలు వాళ్ళు ఉంటే గమ్మున అవదని పెద్ద పొయ్యి వెలిగింతుంటే మంట వచ్చేసిందండి. అటు నుంచి ఇటు నుంచి కాలిపోయినంత పని అయింది. గ్యాస్ బండ దగ్గర గోంచని చేసి మూత పెట్టేశాను. వాళ్ళు చెప్తూ ఉంటారు కదండి, అలాగా మనం కూడా నేర్చుకోవాలి. ఇంకా అన్నీ మగోళ్ళు పట్టుకెళ్ళి బాజేయించుకు రావాలంటే బాజేయించుకు రాలేరు కదా. ఇక్కడ గ్యాస్ లీక్ అవుతుందండి. దీనికి బ్లాక్ ప్లాస్టర్ వేసాను. 5 రూపాయల ప్లాస్టర్లు ఉంటాయి కదా, అది వేసాను. చాలా బాగుంది. ఆ మెకానిక్ కూడా అదే మంచిదండి, అలా వేసుకుంటే ఇంకా మంచిది అన్నారు. అది వేసానండి. చూసారా, మీరు కూడా అలాగే ఇంట్లో ఏదో ఒకటి చేసుకోవాలి. బయటికి పట్టుకెళ్ళాలంటే అత్తమోట 500 లేనిది గ్యాస్ పొయ్యి బాజేరు 200 లేనిదే బాగోదు. అందుకే మనమే చేసుకోవాలండి. పిన్నులు ఉండి ఇన్నాళ్ళ స్టవ్ పిన్నులు వాటితో చేసేవాళ్ళు. కానీ ఇదైతే చాలా బాగుందండి. ఈ రాగి తీగతోటి గ్యాస్ పొయ్యి సరిగ్గా కాలేదనుకో అత్తమోట కడగడం వల్ల పాడైపోద్ది. డస్ట్ వెళ్ళిపోయి ఆ హోల్స్లోకి మూసుకుపోతాయి. దేయడం వల్ల బాగుంటుంది. సింక్లో కూడా ఎంగిలి కంచాలు అవి ఉంచుకోకండి, అంత మంచిది కాదు. గ్యాస్ పొయ్యి అంటే అగ్నిదేవుడు కదండి. ఎక్కువగా నైట్ శుభ్రం చేసేసుకోవాలి. ఎంత నీట్గా ఉంటే గ్యాస్ పొయ్యి అంత మంచిదండి. గమ్ముని సర్ది చెయ్యం. కాకపోతే వీలైనంత మట్టుకు మీరు శుభ్రం చేసుకోవడానికే చూసుకోవాలి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు అలాగే చేసుకోండి.